అమ్మ నీ పేరు? రాజమ్మ. ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? సముద్రాల నుంచి. సముద్రాలు ఎక్కడ? ఇక్కడ గణపురం. తెలుసా? దారి తెలుసా? ఒక్కదానివే వచ్చావా? మమ్మల్ని నా బిడ్డ ఉన్నది ఇక్కడ. నీ బిడ్డ ఉందా? బిడ్డ మరి బిడ్డింట్లో ఉండవా? లేచిండ్రు హాస్టల్లో. లేచిండ్రు అన్న వాళ్ళు. ఎందుకు తీసుకొచ్చి తినగా కొడుతుంది కదా ధనం. దానికి ధనం వస్తుంది. కొడుతుందా? ధనం వస్తుంది వాళ్ళది తింటే. డబ్బులు అయిపోతాయా? వాళ్ళ డబ్బులు అయిపోతాయా? ఓకే. మరి ఇక్కడ ఎంత మరి డబ్బులు కడుతున్నారా? ఇక్కడ కట్టుడు లేదు. కట్టుడు లేదా? మరి ఎలాగా నీకు? మరి ఎలా బువ్వ ఎలా వస్తుంది నీకు? సార్ పెడుతున్నారా? ఏమేం పెడతారమ్మా నీకు? కూరగాయలతో. అన్ని కూరగాయలేనా? బాగుందా మరి కూరగాయల భోజనం? ఉంటుంది, గట్టిగా మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉంటుంది. మేము వండుకుంటే. మీరే వండుకుంటారా? ఇంకా ఆరోగ్యం అంతా ఎట్లుంది? బాగుందా? మంచిగానే. కాళ్ళు గేవుగా పని చేస్తా అంటే 3 ఒక్కలు 4 ఒక్కలు అయినాయి. దీనికి ఒక్కదానికి నడవనెత్తలేదు. అయ్యా. కళ్ళు పొర వచ్చింది. మరి నీ పని నువ్వు చేసుకుంటావా? ఏం లేదు, నా పని నేను బట్టలు బాసనలు తానం చేసుడు చేసుకుంటావా? ఈ ఏజ్లో కూడా నువ్వు చేసుకుంటున్నావు అంటే ఎంత గ్రేటో తెలుసా? అది ఏమంటారు వాళ్ళు, పని చేస్తలేవు అని అంటారు. సరేలే, మేము పళ్ళు తెచ్చాము, తీసుకుంటావా? పళ్ళు తెచ్చాము, తీసుకుంటావా? పళ్ళు తీసుకొచ్చాను, తీసుకుంటావా? తింటావా పళ్ళు? కళ్ళు ఎక్కదు అయ్యా. ఇట్లా అడిగి తనాలని అంటాను. లేదు, తెచ్చాను, నీకోసమే తెచ్చాను. నా కోసానికే తెచ్చాను. అబ్బో, నిజంగా నీకోసమే తెచ్చిన. ఇగో చూడు. అమ్మా నీ పేరు? రత్నమ్మ. ఎక్కడి నుంచి వచ్చావు? నేను నంద్యాల నుంచి, కర్నూలు దగ్గర. మరి అక్కడిక్కడ లేవా ఓల్డేజ్ హోమ్స్? నాకు తెలియవండి అవన్నీ. నాకు తెలియక. ఎవరు తెచ్చి దింపారు? అక్కడ నా బిడ్డ కర్ణాటకలో ఉంటే కర్ణాటక పోయింటి. అక్కడ బిడ్డ కాడ అత్త మామలతోటి కొట్లాడుకుంటుంటే బయటకు వచ్చేసి, నువ్వు బతికే కాడికి చచ్చిపోయేది మేలా అన్నది. చచ్చిపోయేది మేలు, నువ్వు వరకెందుకు, నాకు బాధ అన్నది. ఆ మాటకు ఇంకా తట్టుకోలేక నేనే బయటికి దబ్బినట్టే నన్ను. మరి ఎవరు తెచ్చారమ్మా అక్కడికి? ఒక్కదాన్నే నేను. బస్ ఎక్కిచ్చింది వేరే జగ్గులూరు దగ్గర, అదే దమణగిరి దగ్గర జగ్గులూరు అనింది. జగ్గులూరు దగ్గర ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు నుంచి అది నంద్యాలలో ఉంటిమి. బిడ్డ పెళ్లి చేసి అక్కడ అత్తగారింటికి బిడ్డను నిన్ను సాకే బాధ్యత మాదేనన్నారు వాళ్ళు. నేను నాకు ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే తీసుకుపోయి సామాన్లు లేక ఏం లేక అన్నీ తీసేసింది బిడ్డ. ఒక బిడ్డనేనా? ఒక్క బిడ్డ. కొడుకులు లేకపోతే ఇంకా వాళ్ళు మా బంధువులే అని ఇచ్చిన. నేను అంత దుర్మార్గులు అవుతారని నేను అనుకోలేదు. కానీ నా బిడ్డను కూడా వాళ్ళకెళ్ళి మార్చుకొని ఆ పిల్ల ఫోన్ కూడా చేయకుండా అవుతుంది. ఒకసారి ముందు పోయొచ్చినాను, మళ్ళీ తీసుకుపోయింది. మళ్ళీ 1 నెల 2 నెలలు ఉండలేక, సార్ నా చేత కావడం లేదు, నేను ఉండలేను, నేను బతకలేను అని అంటే, చూసుకోరట్నమ్మా ఏదైనా కానీ, బిడ్డ కదా, నువ్వు కొంచెం ఆలోచన చేసుకో, బిడ్డ కదా అని కూడా అన్నాడు. అంటే లేదు సార్ నా చేత కాదు, నువ్వు కాదంటే నేను చచ్చిపోయేదని అన్న. అంత పని వద్దులే వచ్చేసేయి అన్నాడు. మళ్ళీ రెండోసారి, ఫస్ట్ సారి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండిపోయినాను. మళ్ళీ రెండోసారి వచ్చేసే అంత బాధ ఎందుకు అయితే వచ్చేసేయను. ఫస్ట్ నేను ఏ విధంగా వచ్చినానంటే, కర్ణాటక నుంచి తమ్ముడోళ్ళని ఈడ ఉండారు, వాళ్ళ ఇంటికి వచ్చినట్టే. ఇంటికి ఎదురుగా ఒక ఆమె ఈడ ఓల్డేజ్ హోమ్లో లక్ష్మమ్మ అని ఒక ఆమె ఉన్నది.
ఆమె ఆమె ఈడుండదని తెలిసి సారుకు మాట్లాడింది. ఆమె ద్వారా వచ్చిన ఫస్ట్ ఒక 4-5 ఏళ్ళు ఉన్నాను. మళ్ళీ వెళ్ళిపోయినా. అదే నాకు ఆరోగ్యం బాగాలేదని మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఒక నెల 2 నెలలకే ఉండని కూడా చేసినారు. నీ తల్లిని చూసుకుంటావు, నువ్వే చూసుకుంటావు, నీ తల్లిని చంపేస్తే ఆ ప్రేమ నా మామీనే ఉంటుంది కదా మీకు అని కూడా అన్నారు. నీ తల్లిని చంపేస్తే ఆ ప్రేమ మా మీదనే ఉంటుంది నీకు. అంటే ఏంటి ఆ ప్రేమ? ఆమెకి ప్రేమ పంచిచ్చేస్తుందని వాళ్ళకి బాధ. నా మీద ప్రేమ వాళ్ళకు పంచిస్తే ఏ పీకులాట ఉండదు. మా మీదనే ఉంటావు కదా నువ్వు, ఏ దిక్కు లేకుండా ఉంటే మా మీదనే ఉంటావు నువ్వు అనే ఆలోచనతో అన్నదాము. అని అంటే ఇంకా నువ్వు చచ్చిపోతే పీడ దిగిపోతుందమ్మా ఊరికెందుకు అని అంటే ఇంకా సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ రెండోసారి కూడా పిలుచుకున్నాడు. రెండోసారి వచ్చి ఈయనే ఉన్నా. రెండోసారి వచ్చి కూడా 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి ఒక ఫోన్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఏది లేదు. అదే నా పరిస్థితి. అన్నీ చూసుకుంటాడు. సంవత్సరం అన్ని సబ్బులు అన్నీ గోళీలు కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గోళీలు తెచ్చుకుంటాం. ఏంటైనా కావాల్సి ఉంటే కొంచెం పింఛన్ ఈ మధ్య వస్తుంది కాబట్టి, లేకపోతే సారు ఆడ చెప్పినాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆడ నుంచి మంచిగానే ఇస్తారు. సార్ పేరు ఉంది కదా, ఆడను మంచిగానే ఇస్తారు. మిగతాయి తెచ్చుకుంటాం కొన్ని. మళ్ళీ ఏం చేస్తాం, ఏంటైనా కావాలంటే కైనా ఇంకా అన్నీ కొబ్బరి నూనె, సరుపు, సబ్బు అన్నీ ఇస్తాడు. ఉదయం టిఫను, సాయంత్రం మధ్యాహ్నం అన్నము, రాత్రికి అన్నము, సాయంత్రం చాయ్, ఉదయం సాయంత్రం చాయ్, అదే రాగి జావా అవి ఇవి అన్నీ. ఎండలకాలం వస్తే ఏంటంటే ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు కర్బూజా పండ్లు అవి ఇవి ఏంటి పండ్లు కానీ అవి కానీ ఆయన హృదయపూర్వకంగా అన్నీ తెచ్చి పెడుతుంటాడు. ఆయన హృదయాన్ని బట్టి మేము సార్ను వదిలిపోబుద్ది కాదమ్మా మాకు. ఈడింత బాగా చూసుకుంటే కాడ మాకు ఏమి పోబుద్ది కాదు. కానీ పిలిచకపోయినా కానీ వాళ్ళ కాడ ఉండలేమమ్మ మేము. అటువంటి పరిస్థితి ఏర్పంచినారు వాళ్ళు. చంపేయి అనే కిందటనే ఉండారు వాళ్ళు మొత్తం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం ఒక 8 ఏళ్ళు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. మొత్తం 8 సంవత్సరాలు దాటుకుంది. మరి ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి పిలిస్తే పోతారా? పోను. వచ్చి చూసిపోవాల్సిందే కానీ పోను. నేను వస్తూ ఉంటుందా పోనీ చూడటానికి రాదు. అసలు ఇంతవరకు పోనే లేదు. పోను కూడా లేదు, ఏమీ లేదు. మా అక్క కూతురు ఉంది. మా అక్క కూతురు తమ్ముడికి ఇచ్చినాము. ఎప్పుడన్నా పోతే అడిగిపోయి పింఛన్ తీసుకుని ఒక రోజు ఉంటా, లేకపోతే లేదు. ఈడ మా తమ్ముడు మా చెల్లెలు వాళ్ళు ఉంటారు. తాత పింఛన్ వస్తుందా మీకు? ఈ మధ్య 1 సంవత్సరం అవుతుంది రాబట్టి. అంతకుముందు నంద్యాలలో ఉన్నాను కదా, ఆడలేని కొట్టేస్తే ఈ నుంచి ఆడికి ఈడికి మార్పించలేకి చాలా ఏళ్ళు 7-8 ఏళ్ళు పట్టింది. పింఛన్ కూడా లేకుండా కానీ ఇబ్బంది పడ్డా. అలాంటప్పుడు సార్ అన్నీ ఇచ్చి ఆదుకున్నాడమ్మా మమ్మల్ని. ఇప్పుడు ఏం చేస్తావు? 2000 కదా వచ్చేది. ఏం చేస్తుంటాం, నాకు హార్ట్, బీపీ, షుగరు అన్నీ ఉన్నాయి కదా. ఏందన్నా అవసరాన్ని బట్టి 1200 ఎంత అవుతాయి. మళ్ళీ కొన్ని మాత్రలు అవి పెట్టుకుంటా, మళ్ళీ మిగతాది ఉంచుకుంటా. అంతే 400-500 ఎంత మిగులుతాయి అంతే.